సంక్రాంతికి సినిమాలకు రేటు ఘాటు మనందరికీ తెలుసు. ఈ మధ్య పుష్ప దగ్గర నుంచి ఇది ఒక చాలా ప్రాబ్లంగా అయిపోయింది. పుష్ప సినిమాలో ఏదైతే ప్రీమియర్ షోలకు సంబంధించి కొన్ని తొక్కిసలాటలు జరిగాయో అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొంత ఆవేదనకు గురైంది. ప్రజలకు ఏమీ జరగకూడదని కొన్ని విషయాల్లో మరి కంట్రోల్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా మరి టికెట్ల రేట్లు పెంపులకు కూడా కొంతమంది సుముఖత చూపిస్తుంటే కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ ఈ ఘాట్ అయితే సంక్రాంతికి ఈ ఘాట్ అయితే టికెట్ల రేటు పెంపు జరిగింది అని చెప్పి ప్రచురించారు. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ప్రీమియర్స్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోతో పాటు టికెట్ రేటు పెంపుకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారి కంగా మెమో జారీ చేసింది. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీనికి ఒక రోజు ముందు జనవరి 11 రాత్రి ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్ ధర 600 జీఎస్టీతో కలిపి నిర్ణయించారు. ఇక జనవరి 12వ తేదీ నుండి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్ల్లో ₹100తో టికెట్ ధర అదనంగా ఉంటుంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శుక్రవారం రాత్రే ప్రీమియర్ షోతో పాటు టికెట్ పెంపునకు అనుమతినిచ్చింది. ఏపీలో సంక్రాంతి సినిమాలు అనగా ఒక రోజుకు కూడా రేట్లు పెంచారు. ఒక రోజుకు కూడా రేట్లు పెంచారు. సంక్రాంతిని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు హైక్ సాధించారని కూడా ప్రచురించారు. మరి చూడాలి, సామాన్యుడికి సినిమా దూరం